తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో బాలికల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. చెన్నై సమీపంలో నిందితుడు వెంకటేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా బాలికలను నెల్లూరు సమీపంలో సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం ఇద్దరు బాలికలను పోలీసులు ధవళేశ్వరం తీసుకుని వచ్చారు. ఇక రైల్వే టీసీనని చెప్పి పిల్లలను ఎత్తుకెళ్లాడని తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు 10 రోజులుగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో బాలికల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. చెన్నై సమీపంలో నిందితుడు వెంకటేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా బాలికలను నెల్లూరు సమీపంలో సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం ఇద్దరు బాలికలను పోలీసులు ధవళేశ్వరం తీసుకుని వచ్చారు. రైల్వే టీసీనని చెప్పి పిల్లలను ఎత్తుకెళ్లాడని తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు 10 రోజులుగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తిని అడిగి తెలుసుకుందాం. శ్రీరామ్మూర్తి, 10 రోజులుగా గాలింపు జరుగుతోంది. అందులోనూ ఆ వ్యక్తి ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆ నిందితుడు ఇది మొదటిసారి కాదు, పూర్వం కూడా తనకి ఇటువంటి ఈ సంఘటనలు ఇలానే ఎత్తుకెళ్ళినటువంటి సంఘటనలు కూడా తన చరిత్రలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది శ్రీరామ్మూర్తి. అందులోనూ ఇప్పుడు ఈ ఇద్దరు బాలికలు కూడా సురక్షితంగా బయటపడడం ఒకంత సంతోషించదగిన విషయమే. కానీ నిందితుడు ఇంకేమైనా విషయాలు చెప్పే ప్రయత్నం చేశాడు? సునీల్, మొత్తం మీద రాజమండ్రి ధవళేశ్వరంలోని ఇద్దరు బాలికలు అంటే 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న బాలికల కిడ్నాప్ వ్యవహారం ఒక ఆసుకుని పోలీసులు ఛేదించారు. అయితే వీరు గత 22వ తారీఖున జూలై 22వ తారీఖున ఈ విజయనగరానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఇతను నకిలీ రైల్వే టీసీ కింద చలామణి అవుతూ ఇంటి అద్దె కింద అంటే ఇంటి పైన అద్దెకుంటున్నాడు. కిందున్న ఆ పర్సులో ఉన్న ఈ ఇద్దరు పిల్లల్ని పరిచయం చేసుకుని గత 3 నెలలుగా ఆ ఫ్యామిలీ కుటుంబాన్ని అందరితో కూడా దగ్గరగా ఉంటూ పిల్లల్ని హాస్టల్లో చేస్తానని తీసుకెళ్లి కాకినాడ, అక్కడి నుంచి నెల్లూరు వైపు తీసుకెళ్లిపోయాడని చెప్పేసి పోలీసు విచారణలో తేలింది. అయితే 22వ తారీఖు నుంచి చూసినట్లయితే పోలీసులు గాలింపులు 4 బృందాలతో చేశారు. అయితే ఎక్కడ ఆచూకీ దొరకని పక్షంలో మొత్తం అతని బ్యాంక్ అకౌంట్లు అతని ఫోన్ ట్రాప్ చేసి మొత్తానికి నెల్లూరులో ఉన్నట్టు కనుగొని సేఫ్ గా తీసుకుని వచ్చారు. అయితే పిల్లలు నెల్లూరులో క్షేమంగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. అయితే ఆ తదితరం చెన్నైకి సమీపంలో వెంకటేష్ ని అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు తెలుస్తోంది. దీని మీద ఈ రోజు ఎస్పీ మీడియా సమావేశం కూడా పెట్టనున్నారు. అయితే ఇప్పటికే వారిని అక్కడి నుంచి అదుపులోకి తీసుకుని పిల్లల్ని అదుపులోకి తీసుకుని క్షేమంగా రాజమండ్రికి తీసుకొచ్చినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటికే తల్లి సునీత పిల్లలను కూడా చూసినట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే వీరిని ఎందుకు తీసుకెళ్లారు ఏంటి, అసలు నెల్లూరు తీసుకెళ్లి అక్కడ పెట్టడం ఏంటి, ఇతను చెన్నైకి వెళ్ళి అక్కడ ఎందుకు ఉన్నాడు, అన్ని వ్యవహారాల మీద కూడా పోలీసులు ఇప్పుడు ముందు మన మీడియా ముందు పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ బాలికలు ఇద్దరు కూడా వారి కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండడం వల్ల కూడా వెళ్ళారని చెప్పి తెలుస్తుంది. అయితే అంతకు ముందే హైదరాబాద్ విజయవాడకు కూడా ఈ బాలికల్ని తీసుకెళ్లి తిప్పి వచ్చాడు, అంటే ఫ్యామిలీ తల్లితో కలిపి. ఈ నేపథ్యంలో మోసంగా కొన్ని మాటల్ని నమ్మబలికి మోసపూరిత మాటలు చెప్పి ఈ పిల్లల్ని హాస్టల్లో చేస్తామని చెప్పి తీసుకువెళ్లి ఇట్లాగా కిడ్నాప్ చేశాడని చెప్పేసి తల్లి ఆరోపించింది. దీని మీద గత 10 రోజులుగా చూసినట్లయితే పోలీసులు చాలా దర్యాప్తు ముమ్మరం చేసి బృందాలను ఏర్పాటు చేశారు. ఇతర విజయనగరం ఇతర స్వగ్రామంకి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు కూడా ఇతను మేము వదిలేస్తాం, మాకు సంబంధం లేదని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ధవళేశ్వరానికి ఒక అమ్మాయితో వచ్చిన ఈ వెంకటేష్ అమ్మాయిని కూడా ఈ విధంగానే ట్రాప్ చేసి తీసుకొచ్చాడని చెప్పి తెలుస్తుంది. ఇది అమ్మాయిని తర్వాత తీసుకెళ్లి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకెళ్లి విజయనగరంలో దింపేసినట్టుగా కూడా మనకి విచారణలో తెలుస్తున్న పరిస్థితి. ఏమైనా ధవళేశ్వరంలో ఇద్దరు బాలికల కిడ్నాప్ వ్యవహారం చంచలంగా మారింది. గత 15 రోజులుగా విషయం ఉన్నప్పటికీ కూడా 30వ తారీఖునే తల్లి పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీని మీద జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ స్పందించి సీరియస్ గా పిల్లల ఆచూకీ కోసం
4 బృందాలను నియమించి ఇప్పుడు ఆసుకి కనుగొనగలిగారు, కేసును ఛేదించగలిగారు. అసలు విషయాలు ఏంటనేది మీడియా సమావేశం ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది సునీల్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.